మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఒకటి తక్కువైంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనేటువంటిది సినిమాలో అయితే అరెస్ట్ చేయలేదు, కానీ బయట మాత్రం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదు. నేనే గెలిచాను కాదు, నన్ను గెలిపించారు. లెక్క సరిపోయింది. హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. ఆడికి నాకు సంబంధం లేదు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదై నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు. ఇంకా హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు. అది మూసినదరా. నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ని ఇంటి నుంచి పోలీసులు తీసుకువెళ్తున్నప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమః శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమః శివాయ. అల్లు అర్జున్ జాతకం ఏంటంటే ఆయన సూపర్ స్టార్ జాతకము. ఇంకో 10 ఏళ్లు తిరుగులేదు. నీ అబ్బ జాతకం చెప్తారా? జాతకం చెప్తున్నా. ఆయన జాతక రీత్యా ఏం జరగబోతుంది అసలు? ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఇప్పుడే వస్తుంది బిగ్ బ్రేకింగ్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు అని వస్తుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఓకే, సో ఇవాళ శుక్రవారము. మరి రిమాండ్కి నేను చేస్తే నాకు తెలిసి 2 రోజులు ఉండాల్సి వస్తుందేమో. అరే ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలుసా? ఇన్స్పెక్టర్. ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. సో ఆయన జాతకం మనం జాతకాలు చెప్తలేము. సో జాతకం ప్లేస్ లో సెంటిమెంట్స్ చెప్తాము. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అల్లు అర్జున్ గారు పార్టీ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% ఉంది. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. అల్లు అర్జున్ పార్టీ పెడతారా? 100%. అంటే మామయ్య పోటీగా రంగంలో అవన్నీ వద్దిగా. ఇప్పుడు మామయ్యకు పోటీగా నేను అవన్నీ మాట్లాడాను. భయపడ్డావు కదా? ఆశీర్వదించండి మావయ్య. ఇదే మరి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోవడం, అసలు సంబంధం లేని వాళ్ళు. ఇదంతా వేణు పరాంకుశమాలు జరిగింది. ఆయన చెప్పకుండా ఉంటే అద్భుతంగా ఉండేది లైఫ్ అని. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యాడు, ఆయనకు బెయిల్ కూడా వచ్చింది నిన్న. సార్ ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. ఆయన పుష్ప 2 రిలేటెడ్ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ ఈవెంట్ అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు సరిగ్గా పలకలేదని చెప్పి సినిమాకు 500-600 రూపాయల టికెట్ పెంచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అల్లు అర్జున్. ముఖ్యమంత్రి
మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. ఆర్ సరిగ్గా మెన్షన్ చేయలేదని చెప్పి రివెంజ్ కోసమే ఆయన అరెస్ట్ చేశారు. హై డ్రామా నడుమ చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. దీంతో అల్లు అర్జున్ జైలు వెనక గేటు నుంచి వెళ్లిపోయారు. దీంతో రాత్రంతా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అంత కష్టపడక్కర్లేదు, ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. బెయిల్ మంజూరు అవ్వగానే ఫుల్ ఖుష్ అయ్యారు ఫ్యాన్స్. నమస్తే మాస్టరు, స్వాగతం సుస్వాగతం. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? సెంట్ ఆల్ఫెన్సో స్కూల్కి వెళ్ళి ఫైనల్ బెల్ కొట్టు. ఎందుకురా? చెప్పింది చెయ్యి. అభిమానులు మొత్తం కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోని చూడటానికి సంతోషంగా ఉన్నారు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురా ఏం పనులురా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.